ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నీ సహజత్వమే శుభప్రదము, సుఖదాయకము, ఆనందము. కొత్తగా ఏదీ రాదు. నీవెవరివో నీవుగా నిలిచి ఉన్నప్పుడు ప్రపంచంతో నీకు సంబంధం లేదు. అట్లా కాకుండా దేహాత్మ బుద్ధితో ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావనుకో, అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి యొక్క సుఖప్రదాలవి. క్షణకాలం ఉంటుంది. నాలిక మీద తేనెబొట్టు వేసుకున్నప్పుడు ఎంతసేపు ఉంటుందా తీయదనం? క్షణకాలమే కదా. ఈ సందర్భంలో రమణ మహర్షి గారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఒక శుభవార్త విన్నప్పుడు, ఆనందమైన విషయాన్ని నీ మనస్సులోకి వచ్చినప్పుడు ఈ అహంకారము ఒక్కసారిగా తన మూలమైనటువంటి ఆత్మలో మునక వేసి వస్తుంది. మునక వేసినప్పుడు అహంకార రహితమై ఆనందమే తన స్వరూపంగా రుచి చూస్తుంది అనుకోవచ్చు. రుచి చూడటము అంటే నీ స్వరూపమే ఆనందం, అంతకంటే ఏమీ లేదు. మహర్షిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో సామాన్యంగా అందరూ అనుకుంటూ ఉంటారు, స్వర్గం ఒకటి ఉందని, నరకం ఒకటి ఉన్నదని. చేసిన పాప పుణ్యాలకి ఆ భగవంతుడు అకౌంట్ రాసి వీళ్ళని పంపిస్తూ ఉంటారని. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూనే ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలని లోకోక్తి కూడా అందరిలోనూ మనస్సులో ఉంటుంది. అది ఏనాడో ఏ పాపమో పుణ్యమో చేసి ఉంటాను, ఈ రోజు నేను అనుభవిస్తున్నాను సుఖ దుఃఖాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఈ మాయలో ఉండి తీరుతుంది. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? స్వర్గ నరకాలు ఉన్నయ్యా అంటే ఈ భూప్రపంచము, ఈ సృష్టి కాకుండా విడిగా ఎక్కడో స్వర్గలోకాలు, కైలాసలోకాలు, నరకలోకాలు ఉంటాయా అని చెప్పి మహర్షిని సూటిగా అడగటం జరిగింది. సరే, బాగానే ఉంది. అచ్చటికి పోయేవాడు ఒకడు ఉండాలి కదా. నిజంగా ఉన్నాయనే అనుకుందాం, పోయేవాడు ఒకడు ఉండాలిగా. ఇంతకీ నీవెవరివి? నీవు దేహమా కాదా? నీవు నిజంగా దేహివైతే, దేహము కలిగిన వాడివైతే, దేహమే నీవైతే కాసేపు నిద్రపోతే నీ దేహం ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా కలల వంటి వేసుమా. కాలాలు, దేశాలు కలలో కూడా కనపడతాయి. నిజమేది, కల ఏది? కల ఏమన్నా మెలకువా? కల ఏమన్నా సత్యమా? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఏ అవస్థకి ఆ అవస్థ సత్యముగానే ఈ మాయా జీవుడికి గోచరమవుతుంది. మాయాజీవుడు అంటే దేహాత్మబుద్ధి కలిగిన, పరిమితమైన కర్తృత్వము, వ్యక్తిత్వము కలిగిన ఈ జీవుడికి అనిపిస్తుంది. సరే, మరి కామక్రోధాదులతోటి వచ్చాడు కదా, ఎలా వదిలించుకోవాలి? వాటిని వదిలించుకోవటం కాదు, తలపులనే వదిలేయి. తలపులు తల ఎత్తకపోతే విసర్జించేందుకు, వదిలిపెట్టేందుకు ఏముంటుంది? ఏది ఉండదు కదా. ఏది చూడాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా నీవక్కడ ఉండక తప్పదు. అదే ఆత్మ, అదే నిత్యబోధము, అదే ఏ కాలముతోనూ సంబంధం లేకుండా ప్రకాశిస్తున్నటువంటి ఎరుక. అంతటితో ఆగటల్లా ఇంకా అడుగుతున్నారు. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, మరి వాటి దగ్గరికి
దర్శించటం మంచిదవునా కదా? మంచిదే. కానీ అహంభావం నాశనం చేయవలే. నువ్వు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదులలో ముంచి స్నానం చేసి వచ్చినా, అదిగో గతంలో కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, చేదు దోసకాయని ఎన్ని జలాలలో ముంచినప్పటికీ చేదెక్కడికి పోతుంది? అటువంటిదే ఈ వ్యక్తిత్వము, అహంకారము, వాసనలు. గంగలో మునిగినంత మాత్రాన నష్టమవుతాయా? అవి కావు కదా అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, ఆత్మని పొందటం అంటూ లేదు. పొందుతున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేదు, కొంతకాలం తర్వాత వస్తుందనే కదా. అలా వచ్చింది మళ్ళీ పోతుంది కదా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా అదే ఉన్నది. అది లేని క్షణం అంటూ ఏదీ లేదు, ఏదీ కొత్తగా రాదు. నీవు ఉన్నట్లే ఉండు. కొత్తవేవి శాశ్వతం కాదు కదా. సత్యము ఎప్పుడూ కూడా సతతము నీవై ఉన్నావు. నీవే అది. తత్వమసి వాక్యాలు మరి అవే కదా చెబుతున్నాయి. ఇక్కడ అడిగేవారు వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి అడుగుతూ ఉంటారు. జ్ఞాన యజ్ఞమేమి, ఇతర యజ్ఞాల మాట ఏమిటి అంటూ. యజ్ఞం అంటే కర్తృత్వంతో చేసేది అనుకుంటున్నారు. జ్ఞాన యజ్ఞానికై వేరు శాస్త్రాలు ఉన్నాయి కదా, అభ్యాసము, జ్ఞాన సంపాదనకై. మరి ఇక్కడ నువ్వు చేసేది అహంకార రాహిత్యము. అహంకారం తల ఎత్తకపోవటమే ఒక యజ్ఞము. ద్వైతము తల ఎత్తకపోతే ఉన్నది మరి జ్ఞానమే కదా. నీ సహజత్వానికి ఎప్పుడైనా నీవు దూరం అయినావా? దూరంగా అసలు ఉండగలవా నీవు? కాబట్టి జీవన్ముక్తుల్లో చూడటానికి ఆకారాలు వేరుగా ఉంటాయి, కానీ వారి జ్ఞానంలో ఏ భేదము ఉండదు. ఆత్మ ప్రకాశము ఎక్కడ ప్రకాశించినా ఒకే రీతిలో అది ఉంటుంది. కారణం, ఆత్మ ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాయాజీవుడు దేహాత్మ బుద్ధి ధరించి నేనంటే దేహం అన్నటువంటి దేహాత్మ బుద్ధి బహిర్గతమవుతుందో, ఆ స్థూల దేహానికి జగత్తును చూస్తాడు. అందులో తనలాగే ఇతరులను దర్శిస్తారు. అంతకంటే ఏమీ లేదు. ఇంకా మహర్షులు వారు స్పష్టం చేస్తూ, ఉన్నది ఆత్మే, లేనిది సృష్టి, లేనిది అహంకారము, లేనిది జనన మరణాలు, లేనిది అవస్థాత్రయములు. ఇంత స్పష్టంగా చెప్పిన మహనీయుడు నభూతో నభవిష్యతి ఎవరూ చెప్పలేదు. నీవు ఆచరిస్తావా లేదా అనేది వేరే సంగతి. విన్నావు, మరణం లేకుండా వెళ్ళిపోతున్నావు. మననము అంటే మహర్షి వాక్కులని అనుక్షణము నెమరు వేసుకుంటూ చింతావిహీనం కావాలి నీవు. ఇక్కడ గురువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటారు అప్పుడెప్పుడు. గురువు ఒకడే ఉన్నాడు, ఆత్మ ఒకటే ఉన్నది, ఉच्चతర శక్తి ఒకటే ఉన్నది. అతడు నీవు ఎట్లా అనుకున్నా భౌతిక దేహం మాత్రం కాదు సుమా. నీవు బలహీనత ఉన్నంత కాలము బలవంతమైన ప్రాపు నీకు అవసరం. నీవేమనుకుంటున్నావు? ఆత్మయి ఉంటూ కూడా దేహం అనుకుంటున్నావు. నశించిపోయే దేహం నీవు ఎట్లా అవుతావు? కనుక నీవు తెలుసుకోవలసింది సత్యము నీ స్వరూపమేనని. అది చెప్పటానికే భాష్యంలో గురువు నీకు కనిపిస్తాడు భౌతికంగా. కనిపించేమన్నా ఆత్మ అందిస్తాడా? కాదు.
నేను నీలోనే ఉన్నాను జ్ఞానమయంగా అని చెప్పటానికి కనపడతాడు. అంతకంటే ఏమీ లేదు. ఈ సందర్భంలో జట్టు కృష్ణమూర్తి గారి యొక్క చెప్పిన మాటని మహర్షి ముందు ప్రస్తావించారు. ఆయన గురువు అక్కర్లేదన్నాడు. అది ఎంతవరకు సత్యము, ఎంతవరకు మన ఆమోదము అన్నప్పుడు అదే ఆయనకి ఎట్లా తెలుసు? ఆత్మకుడైన తర్వాతనే కదా, ముందు కాదు కదా. కాబట్టి ముందు నీవెవరివో తెలుసుకో. మనం మన ఆత్మలోనే ఉన్నాము, ఈ ప్రపంచంలో కాదు, ఈ స్వర్గ నరకాల్లో కాదు. వాటి గురించి నీవు ఆందోళన పడే అవసరం లేదు. అవన్నీ ఆలోచన లేని స్థితిలో నీ సహజత్వమే అక్కడ ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీకే ఆత్మగా తెలుస్తుంది. జ్ఞాన వృత్తి చేత తన స్వరూపం తాను తెలుసుకుంటూ ఉన్నది. ఇప్పుడు కూడా అదే అయత్న సిద్ధము. నీ ప్రయత్నాలు ఎందుకు పనికిరావు, నిశ్చలత్వానికి మాత్రమే అంటూ మహర్షులు వారు చాలాసార్లు చెప్పుకొచ్చారు. కనుక నాయన, మౌనమే నీ సహజత్వము.